హలో అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా క్యారెట్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని వీటిని పీల్ తీసి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇలా శుభ్రంగా పీల్ తీసుకుని మనం చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవచ్చండి, లేదంటే కూరగానే చేసుకోవచ్చు. నేను కూర చేస్తున్నాను. ఇలా క్యారెట్లన్నీ కూడా కూర తీసుకొని పెట్టుకోవాలండి. ఇలా మనం క్యారెట్ మొత్తాన్ని పీల్ తీసి శుభ్రంగా చిన్న చిన్న పీసెస్గా కానీ ఇలా చేసుకోవచ్చండి. చేసుకుని పక్కన పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. క్యారెట్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి. ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇప్పుడు మనం తాలింపు సరుకులు వేసుకుందాం. పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, ఆవాలు. ఇలా ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. క్యారెట్ని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి, పచ్చివాసన పోయేంత వరకు. అప్పుడే ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గనిద్దామండి. ఆయిల్లో బాగా మగ్గాలి క్యారెట్. 5 నిమిషాలు అయిందండి. క్యారెట్ ఫ్రై మగ్గింది బాగా. పచ్చివాసన పోయేంత వరకు క్యారెట్ని మగ్గించుకోవాలండి. బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హెల్దీ అయిన క్యారెట్ ఫ్రై రెడీ. ప్లీజ్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.